హాయ్ ఫ్రెండ్స్, నిన్ను కోరి సీరియల్ ఇవాళ ఎపిసోడ్లో అయితే ఇక శృతి పెళ్ళైన తర్వాత చంద్రకళ అయితే గుడికైతే వస్తుంది అనమాట. ఇక రఘురామ్ ఫ్యామిలీ మొత్తం అయితే అక్కడికైతే వచ్చేస్తారు. శృతిని కామాక్షి అయితే చంపలైతే వాయించేస్తుంది అనమాట. ఏంటి నువ్వు చేసిన పని అని చెప్పేసి చంద్రపై నిందలు వేసేలాగా శాలిని అయితే నాటకం అయితే స్టార్ట్ చేస్తుంది. ఇవాళ ఎపిసోడ్లో హైలైట్స్ అయితే ఇవే అనమాట. ఇక పూర్తి ఎపిసోడ్లోకి అయితే వెళ్తే ఇవాళ ఎపిసోడ్లో అయితే శృతి మెడలో రాజు అయితే తాళి కట్టేస్తాడనమాట. ఇక మూడు ముళ్ళు పడ్డ తర్వాత శృతిని చంద్రకళ అయితే చూస్తుంది. ఇక దండలు మార్చుకునేటప్పుడు వచ్చి చూసి వాళ్ళిద్దరిని అలా చూసి షాక్ అయిపోతుంది అనమాట. ఇక శృతి వాళ్ళు కూడా ఇక చంద్రకళను చూసి కంగారు పడుతూ ఉంటారు. ఎంత పని చేసావు శృతి, అతను చేపల బిజినెస్ చేసుకునేవాడు, అతనే దొరికాడా నీకు పెళ్లి చేసుకోవడానికి అని చెప్పేసి అంటూ ఉండగానే ఆ రోజు ఇంటికి నన్ను కలవడానికి అలా వచ్చాడు, తను చేపలు అమ్ముకునేవాడు కాదని చెప్పేసి శృతి అయితే చెప్తూ ఉంటుంది అనమాట. నువ్వు చెప్పాకే రాజు నాకు పరిచయం అయ్యాడు, ఇద్దరు లవ్ చేసుకున్నాం, మా అమ్మ మా పెళ్ళికి ఒప్పుకోదని అర్థమైంది, అందుకే ఇలా అని చెప్పేసి శృతి అయితే చెప్తూ ఉంటుంది అనమాట. ఈ విషయం ఇంట్లో తెలిస్తే ఎంత పెద్ద గొడవ అవుతుందో, జగదీశ్వరి అత్తయ్య ఎలా రియాక్ట్ అవుతుందో కొంచెమైనా ఆలోచించావని చెప్పేసి చంద్రకళ అయితే అంటూ ఉంటుంది అనమాట. రాజు ఎవరో తెలియకపోవచ్చు, కానీ తెలిస్తే ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటారని చెప్పేసి శృతి అయితే అంటుందన్నమాట. ఇక అప్పుడే ఇక శాలిని వాళ్ళ మనిషి ఉంటాడు కదా ఫోన్ మధు, అతనైతే ఫోన్ చేసి మేడం పెళ్ళి అయిపోయింది, తాళి కట్టేసిన తర్వాత చంద్రకళ వచ్చిందని చెప్పేసి చెప్తాడనమాట. ఇక తర్వాత శాలిని అయితే క్రాంతి పెళ్ళి ఎక్కడ జరుగుతుందో నాకు తెలిసిపోయిందని చెప్పేసి ఇంకా అందరిని తీసుకుని రామాలయం అయితే వస్తుందన్నమాట. చంద్ర ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళు ఎలా బ్రతకాలో నీకు తెలుసు, మమ్మల్ని ఆశీర్వదించు, ఇప్పుడు అక్కవైనా అమ్మవైనా నువ్వే అని చెప్పేసి చంద్రకళ కాళ్ళ మీద అయితే పడతారనమాట ఇద్దరు. కరెక్ట్గా అప్పుడే ఫ్యామిలీ మొత్తం అక్కడికైతే వస్తారనమాట. మూడు ముళ్ళు పడిపోయాయని తెలిసి అందరూ అయితే షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. అది నా బిడ్డరా, నాకు చెప్పకుండా నన్నే మోసం చేసి వాడితో తాళి కట్టించుకుంటావా, ఎన్ని కలలు కన్నాను నీకోసం, ఎంత దిగజారిపోయాను, ఎన్ని అవమానాలు పడ్డాను, నా కూతురు బాగుంటే చాలు అనుకున్నాను, కానీ నా కూతురే నన్ను మోసం చేస్తే ఎలా తట్టుకోమంటావు అని చెప్పేసి ఇక శృతి చంపలైతే వాయించేస్తారన్నమాట కామాక్షి. ఇక అప్పుడే శాలిని అయితే ఈ గొడవ అంతా ఎలాగైనా సరే చంద్ర మీదకు నెట్టేయాలని చెప్పేసి ఇక అప్పుడే నాటకం స్టార్ట్ చేస్తామాట. చంద్ర మరి నువ్వెందుకు వచ్చిందనివి పెళ్ళి ఆపలేదు అంటే జరిగితే చూద్దాం అనుకున్నావా, కామాక్షి పిన్ని ఏ రోజుకైనా విరాట్ని శృతిని పెళ్లి చేయాలని చేస్తుందని భయం నీలో ఉందేమో, అందుకే ఎలాగైనా సరే ఈ శృతి అడ్డు తొలగించుకోవాలని ఇలా చేసావు, కావాలని వీళ్ళిద్దరికి పెళ్లి చేసావు కదా అని చెప్పేసి శాలిని అయితే అనగానే ఇక జగదీశ్వర్ అయితే శాలిని నువ్వు అనుమానించడానికి కూడా ఒక హద్దు అంటూ ఉండాలి, ఆపుతావా అని చెప్పేసి ఇక శాలిని నోరు మోయిస్తుంది అనమాట. ఇక తర్వాత శృతి అయితే చంద్ర ఎప్పుడైతే నా లైఫ్ నన్ను చూసుకోమని చెప్పిందో అప్పుడే డిసైడ్ అయ్యా, ఆ తర్వాత రోజే రాజు పరిచయం అయ్యాడు, మన స్టేటస్కి తగ్గ మనిషి అని చెప్పేసి ఇక ఫ్యామిలీ మొత్తానికి రాజుని అయితే పరిచయం చేస్తానమాట. ఇక అప్పుడే విరాట్ అయితే వీడి ఉత్తి రాజు కాదు జలరాజు, మాయగాడు నిన్ను మోసం చేసి తాళి కట్టాడు, వాడికి అసలు ఆస్తులే లేవు, అప్పులు లెక్కలేనన్ను ఉన్నాయి అని చెప్పేసి విరాట్ అయితే చెప్పగానే ఏం మాట్లాడుతున్నావు బావా అని చెప్పేసి చంద్రకళ అయితే ఇక అనగానే ఇంక అప్పుడే ఏం తెలియనట్టు ఏం నాటకాలు ఆడుతున్నావు, నా కూతురికి బాగా బ్రెయిన్ వాష్ చేసి ఈ తలక మనసులోని తగిలించావు కదా అని చెప్పేసి చంద్ర మీద సీరియస్ అవుతుంది అనమాట కామాక్షి. ఇక కామాక్షి అయితే ఆ కోపం తట్టుకోలేక రాజును కూడా కొట్టబోతూ ఉండగానే ఇంక అప్పుడే రాజు వాళ్ళ అమ్మ దాక్కుని ఉంటుంది కదా సరోజ, ఇంకా ఆవిడైతే వచ్చి ఆపుతుందనమాట. ఎవరు నువ్వు, ఎందుకు ఇలా అడ్డు తప్పుకో అని అనగానే అప్పుడే ఆవిడైతే నేను జలరాజు తల్లిని అని చెప్పేసి చెప్పగానే ఇక శృతికి కళ్ళు దెమ్మ తిరిగిపోయింది అనమాట. నేను మోసపోయానమ్మా అని చెప్పేసి ఇంక అప్పుడైతే ఏడుస్తూ ఉంటుంది. నువ్వు డబ్బున్న వాడివని లవ్ చేశానని చెప్పేసి ఇక రాజుతో అంటూ ఉంటుంది అనమాట. నీకు డబ్బు ఉందని వాడు, వాడికి డబ్బు ఉందని నువ్వు, సరిపోయారు ఇద్దరు అని చెప్పేసి రఘురామ్ అయితే అంటాడు. శృతిని ఎలాగైనా సరే నేను కష్టపడి కంటికి రెప్పలా చూసుకుంటానని చెప్పేసి ఇక రాజు అయితే ఫ్యామిలీ అందరి ముందు అయితే చెప్తాడనమాట. ఇది ఫ్రెండ్స్ మరి వాళ్ళ ఎపిసోడ్లో జరిగింది. మన నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుంది ఏంటనేది మన ఛానల్లో తెలుసుకోవాలనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.